హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సాధారణంగా మనం ఓన్లీ కాకరకాయతోనే ఫ్రై చేసుకుంటూ ఉంటుంటాము. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామో. మరి ముందుగా నేను 3 కాకరకాయలను తీసుకున్నాను. అవి పీల్ చేసి పెట్టుకున్నాను. ఈ పీల్ చేసిన పొట్టుని అందరూ పడేస్తూ ఉంటారండి, కానీ అది పడేయొద్దు. దాంతో కూడా మనం వెరైటీగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ కర్రీలోకి అది యూజ్ చేస్తున్నాను. నేను ఇట్లా కాకరకాయలని కోసుకున్నాను అండి మధ్యకి. దానిలో ఉన్న విత్తనాలన్నీ తీసేస్తున్నాను. ఆ విత్తనాలను కూడా పడేయొద్దు, అవి కూడా మనకి యూజ్ అవుతాయి. సాధారణంగా షుగర్ పేషెంట్స్ ఈ పీల్ చేసిన పొట్టుని జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారండి. అది చాలా మంచిది కూడా హెల్త్కి, షుగర్ పేషెంట్స్కి. ఇలా అన్ని విత్తనాలు తీసి పెట్టుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను నేను. ఇలా కాకరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను. తర్వాత ఈ పీల్ చేసిన పొట్టుని, ఆ విత్తనాలు ఇవన్నీ నేను ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాను. శనగపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెబ్బలు వేసుకోండి. పసుపు కొద్దిగా, ఇంగువ కొంచెం వేసుకుంటున్నాను. సాధారణంగా ప్రతి తాలింపులో ఇంగువ యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి పచ్చివాసన అంతా పోయేదాకా వేగించుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి ముందుగానే, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల కాకరకాయ ముక్కలు మనకు తొందరగా ఉడుకుతాయి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ ట్రై చేయండి. అన్నంలోకైనా బాగుంటుంది, మీరు దోశలు చేసుకున్నా చపాతీ చేసుకున్నా అందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పిండుకుంటున్నాను గట్టిగా, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి నేను ఆ చేదు పోయేంత వరకు ఇలా పిండేసుకుంటున్నాను. ఆ పిండుకున్న దాన్ని ఇలా కళాయిలో వేసేసుకుంటున్నాను. లేదు మేము చేదు తింటాము అంటే మీరు అలా అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. మా ఇంట్లో కొంచెం చేదు తక్కువ తింటారు కాబట్టి నేను అలా పిండేసుకొని మొత్తం ఇలా వేసేసుకొని కలుపుకుంటున్నాను. కొంతమంది చేదు ఉంటేనే ఇష్టపడతారు, సో అలా అయినా తినేసేయచ్చు. ఇలా మొత్తం కలిపేసుకుందాము. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడకనివ్వాలండి, ఒక 2 to 3 మినిట్స్. మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మనకి. కాకరకాయ పొట్టుని పడేయొద్దు ఫ్రెండ్స్, చాలా వెరైటీస్గా వాడుకోవచ్చు అది. నేను ఇలా ఈ కర్రీలోకి ఇలా వాడుతున్నాను, లేదా ఇంకో విధంగా పల్లీల పొడి వేసుకొని అలా అయినా కానీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఉండాలండి. కాకరకాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు నేను కొంచెం పంచదార వేస్తున్నాను, ఎందుకంటే చేదు తగులుతుంది అనుకునే వాళ్ళు కొంచెం ఇలా పంచదార కూడా యాడ్ చేసుకోండి. లేదు మేము చేదు తింటాము డైరెక్ట్గా అంటే అలా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను తీసుకున్నాను, అవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కారం,
నేను గుంటూరు కారం కాశ్మీర్ కారం రెండు వాడుతున్నా అండి. కాశ్మీర్ కారం ఎందుకంటే కలర్ కోసం వాడుతున్నాను. ధనియాల పొడి కొద్దిగా వేసాను. ఇలా బాగా కలుపుకోవాలి. కారము ధనియాల పొడి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ముక్కలన్నీ త్వరగా ఉడుకుతాయి కానీ మాడిపోతుంది అడుగున. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఉడకనివ్వండి. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ప్రిపేర్ అవ్వడానికి, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మన ఆలు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్.